గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు విరాట్ స్వరూపము యొక్క తత్వాన్నంతా వర్ణించి చెప్పారు. ఆ తరువాత శౌనక మహర్షి సూతుల వారితో ఇలా అంటున్నారు. శౌనక ఉవాచ శుకో యదాహ భగవాన్ విష్ణురాతాయ శృణ్వతే సౌరో గణో మాసి మాసి నానా వసతి సప్తకః. అయ్యా సూత మహర్షి, సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు వర్ణించి చెప్పినటువంటి విషయాల్లో ఒక ప్రత్యేకమైన అంశం ఉన్నది. అదేమిటి అంటే సాక్షాత్తు ప్రత్యక్ష దైవము పరమాత్మ స్వరూపుడైనటువంటి సూర్యునకు సంబంధించినటువంటి విషయం అది. ప్రతి మాసమునందు ఆ సూర్య భగవానుడు రకరకాల పేర్లతో అదేవిధంగా వివిధమైనటువంటి పరివారంతో సంచరిస్తూ ఉంటాడు. 12 మాసములలో ఆయన గణములు మొత్తం 6 ఉంటారు, ఆయనతో కలిపి 7 అని విన్నాము. మరి పరీక్షిన్ మహారాజునకు సుఖయోగేంద్రుల వారు వర్ణించి చెప్పినటువంటి ఆ సూర్య భగవానుని యొక్క విలక్షణమైన వృత్తాంతాన్ని వర్ణించి చెప్పండి అని అడుగుతున్నారు. తేషాం నామాని కర్మాణి సంయుక్తానామధీశ్వరైః బ్రూహి న శ్రద్ధధానానాం వ్యూహం సూర్యాత్మనో హరేః. సూర్యుడంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరే కదా. సూర్యుని రూపంలో ఆ పరమాత్ముడు చేసినటువంటి లీలలు తన గణములతో ప్రతి నెల ఒక్కొక్క గణం సూర్య భగవానుని పేరు మారుతూ ఉంటుంది. అంటే 12 నెలల్లో 12 పేర్లతో సూర్య భగవానుడు పిలువబడుతూ, అలాగే ఒక్కొక్క నెలలో ఆయనతో పాటు ఒక్కొక్క గణం ఉంటుంది. 6 ఉంటారు ఆయనతో పాటు. ఈ 7 కలిసి ఒక నెలలో తమ యొక్క కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఇలా 12 నెలలకు ఆ సూర్య భగవానుడు ఏ ఏ పేర్లతో పిలువబడుతూ ఉంటాడు, ఏ ఏ గణములు ఆయన్ని అనుసరించి ఉంటాయి అంటే మొత్తం అంతా కలిపి 7 ఒక్కొక్క నెలలో సంచరిస్తూ ఉంటారు. వారి పేర్లను వర్ణించి చెప్పండి. ఏ రకమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు, ఏ పేర్లతో పిలువబడుతూ ఉంటారు, ఆ శ్రీహరిస్వరూపుడైన సూర్య భగవానుని యొక్క గణాన్ని గురించి వర్ణించి చెప్పండి అని ఆ సూత మహర్షిని శౌనక మహర్షి ప్రశ్నించారు. సూత ఉవాచ, వెంటనే సూత మహర్షి ఇలా చెబుతున్నారు. అనాద్య విద్యయా విష్ణో ఆత్మన సర్వదేహినాం నిర్మితో లోకతంత్రోయం లోకేషు పరివర్తతే. అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడైన శ్రీమన్నారాయణమూర్తి తన యొక్క మాయాశక్తితో సూర్యమండలాన్ని ఏర్పాటు చేశాడు. అది ఈ లోకములను చక్కగా చుట్టి వస్తూ గమనిస్తూ రక్షిస్తూ ఉంటుంది. ఈ లోకయాత్రను నడిపిస్తూ ఉంటుంది. సూర్య భగవానుడంటే సాక్షాత్తు కాలస్వరూపుడే. ఏక ఏవ హి లోకానాం సూర్య ఆత్మాది కృత్ హరిః సర్వవేద క్రియామూలం ఋషిభిర్బహుధోదితః. అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఒకటి. అలాగే సూర్య భగవానుని యొక్క స్వరూపం కూడా ఒక్కటే. కానీ ఆ సూర్య భగవానుణ్ణి మహర్షులు అనేక రూపాలుగా
చక్కగా వర్ణించారు. ఏ విధంగానైతే పరమాత్మను అనేక రూపాల్లో వర్ణిస్తూ స్తుతిస్తూ ఉంటారో అలాగే సూర్య భగవానుని యొక్క స్వరూపాలు కూడా అనేక విధములుగా వర్ణించారు మహర్షులు. సమస్తమైన వైదిక కర్మలన్నింటికీ ఆధారభూతుడు మూలం ఎవరంటే ఆ సూర్య భగవానుని స్వరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే. కాలో దేశక్రియాకర్త కరణం కార్యమాగమః ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్ నవధోక్తో జయాహరి. ఆ శ్రీహరి ఒక్కడే అయినప్పటికీ మాయాశక్తి ప్రభావంతో ఆయన అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అన్నింటిలో ఉండేది ఆ పరమాత్ముడు ఒక్కడే. ఉదాహరణకు కాలము, దేశము, క్రియ, కర్మ, ఉపకరణము అంటే ప్రధానమైనటువంటి సాధనము, యాగాదులు, అలాగే మంత్రము, ద్రవ్యము, ఫలము, ఈ విధంగా 9 రకాలుగా చెప్పబడే విభిన్నమైనటువంటి నామములు ఏవైతే ఉన్నాయో ఇవి నామరూపంలో విభిన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే చూడటానికి కూడా విభిన్నంగా కనిపిస్తాయి. కానీ అవన్నీ ఆ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం కన్నా భిన్నమైనవి కాదు. అన్నీ ఒకటే పదార్థం. మధ్వాదిషు ద్వాదశసు భగవాన్ కాలరూపధృక్ లోకతంత్రాయ చరతి పృథక్ ద్వాదశభిర్గణై. అలాగే సూర్యభగవానుడు ఒక్కడైనప్పటికీ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసములలో 12 పేర్లతో ఒకే ఒక ఆదిత్యుడు కాలస్వరూపుడై ఈ లోకాన్ని నడిపించటం కోసం తన గణములతో సంచరిస్తూ ఉంటాడు. 12 స్వరూపాలు. ఆ 12 మంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సూర్య భగవానుని పేరు మారుతూ ఉంటుంది. ఆయనతో పాటు ఉండేటువంటి గణాలు 6 ఉంటారు. అంటే ఒక్క నెలకు 7 గణాలు 12 నెలల పాటు మారుతూ అలా కాలతంత్రాన్ని నడిపిస్తూ ఉంటాడు. చైత్రము, వైశాఖము ఇత్యాది మాసములలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క స్వరూపం. ధాతా కృతస్థలీహేతి వాసుకీరథకృన్మునే పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమి. మధుమాసము అంటే చైత్రమాసం. ఇప్పుడు 12 నెలల్లో వచ్చేటువంటి ఆ గణములన్నీ వరుసగా వర్ణించి చెబుతున్నారు. చైత్రమాసంలో సూర్యస్వరూపం, సూర్యుని పేరేమిటి అంటే ధాత అని పిలువబడతాడు. అలాగే ఆయనతో పాటు గణాలు ఉంటారు. ధాత అనేటువంటి సూర్యస్వరూపంతో పాటు ఉన్న 6 గణములు. 6 ఎవరంటే ఆ గణంలో అప్సరస ఉంటుంది. అప్సరస పేరు కృతస్థలి. అలాగే రాక్షసుడు ఉంటాడు, అతని పేరు హేతి. ఒక సర్పం ఉంటుంది, ఆ సర్పం పేరు వాసుకి. తర్వాత యక్షుడు కూడా ఉంటాడు, అతని పేరు రథకృత్. మహర్షి ఉంటారు, మహర్షి పేరు ఏమిటంటే పులస్త్యుడు. అలాగే ఒక గంధర్వుడు, ఆ గంధర్వుని పేరు తుంబురుడు. మొత్తం 7. వీళ్ళంతా చైత్రమాసం అనేటువంటి ఆ నెలను నడిపించేటువంటి గణము. అంటే ప్రతి మాసంలోనూ ఈ 7 ఉంటారు. సూర్యుడు, అప్సరస, రాక్షసుడు, యక్షుడు, మహర్షి, గంధర్వుడు. కానీ ఈ 7 యొక్క స్వరూపాలు మారుతూ ఉంటాయి ప్రతి మాసంలో. చైత్రమాసం తెలియజేసిన తర్వాత ఇప్పుడు వైశాఖ మాసం గురించి చెబుతున్నారు. అర్యమ పులహో ధౌజాహ ప్రహేతి పుంజకస్థలీ నారదః కచ్చ నీరశ్చ నయంత్యేతే స్మ మాధవం. మాధవ మాసము అన్నారు. మాధవ మాసం అంటే వైశాఖ మాసం అని చెబుతూ, వైశాఖ మాసంలో సూర్యుడు ఎవరు అంటే అర్యమా అని పిలువబడతాడు. మరి ఆ మాధవ మాసంలో, వైశాఖ మాసంలో అప్సరస ఎవరు అంటే పుంజిక స్థలి అనే పేరు కలిగిన అప్సరస. రాక్షసుడు ఎవరు అంటే ప్రహేతి. సర్పం ఎవరు అంటే కచ్చనీరుడు అనే పేరు కలిగిన వాడు. యక్షుడెవరు అంటే అథౌజసుడు. మహర్షి పులహుడు. గంధర్వుడేమో నారదుడు అనే పేరు కలిగిన గంధర్వుడు. ఈ రకంగా వైశాఖ మాసంలో ఉండే గణాన్ని గురించి చెప్పి, మిత్రోత్రి పౌరుషేయోథ తక్షకో మేనక హహాహ రథస్వన ఇతి ఏతే శుక్రమాసం నయంత్యమి. శుక్రమాసము అంటే జ్యేష్ఠమాసము అని చెబుతూ
ఆ మాసంలో ఉన్న గణాన్ని వర్ణిస్తున్నారు. సూర్య స్వరూపం ఎవరు ఈ జ్యేష్ఠ మాసంలో అంటే మిత్రుడని పిలవబడతాడు. మరి అప్పుడు అప్సరస ఎవరంటే మేనక. రాక్షసుడేమో పౌరుషేయుడు, సర్పమేమో తక్షకుడు, యక్షుడేమో రథస్వనుడు, మహర్షి ఎవరు అంటే అత్రి మహర్షి, గంధర్వుడేమో హాహా అనే పేరు కలిగిన గంధర్వుడు. ఇది గణం. ఆ తరువాత జ్యేష్ఠమాసాన్ని వర్ణించి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆషాఢమాసం గురించి చెబుతున్నారు. ఆషాఢమాసాన్ని ఏమని పిలుస్తారంటే శుచిమాసం అని పిలుస్తారు. వసిష్ఠో వరుణో రంభ సహజన్యస్తథాహూహు శుక్ర చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమి. ఈ ఆషాఢమాసంలో ఉండే గణం గురించి వర్ణిస్తూ సూర్యుడేమో వరుణస్వరూపుడై ఉంటాడు, అప్సరసేమో రంభ, రాక్షసుడేమో చిత్రస్వనుడు, సర్పం పేరేమో శుక్రుడు, యక్షుడేమో సహజన్యుడు, మహర్షేమో వశిష్ఠుడు, గంధర్వుడేమో హుహూహు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు. ఇంద్రో విశ్వ వసుశ్రోత ఏలాపత్రస్తథాంగిరాహ ప్రంలోచ రాక్షసో వర్యో నభోమాసం నయంత్యమి. ఇప్పుడు నభోమాసం అంటున్నారు. నభోమాసం అంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఉండే గణాల పేర్లు వివరిస్తూ సూర్యుడు ఎవరంటే ఇంద్రుడే సూర్యునిగా ఉంటాడు, అప్సరసేమో ప్రంలోచ, రాక్షసుడేమో వర్యుడు, సర్పమేమో ఏలాపుత్రుడు, యక్షుడు శ్రోత, మహర్షి అంగిరసుడు, గంధర్వుడెవరు అంటే విశ్వావసు అని ఆ శ్రావణ మాసంలో ఉండేటువంటి గణాన్ని గురించి చెప్పి వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగు అనుంలోచ శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమి. శ్రావణ మాసం చెప్పిన తర్వాత ఇప్పుడు భాద్రపద మాసంలో గణాల గురించి చెబుతూ సూర్యుడేమో వివస్వంతుడని పిలవబడతాడు, అప్సరస ఎవరు అంటే అనుంలోచ అనే అప్సరస, రాక్షసుడేమో వ్యాఘ్రుడు అనే పేరు కలిగిన రాక్షసుడు, సర్పమేమో శంఖపాలుడు, యక్షుని పేరేమిటి అంటే ఆసారణుడు, మహర్షి పేరేమో భృగువు, గంధర్వుడేమో ఉగ్రసేనుడు అని ఈ భాద్రపద మాసంలో ఉండే గణం గురించి వర్ణించి చెప్పి ఆ తరువాత మాఘమాసం గురించి చెబుతున్నారు. ఆశ్వీజ కార్తీకముల గురించి మళ్ళీ చెబుతారు. ప్రస్తుతం మాఘమాసం గురించి చెబుతూ పూషా ధనంజయో వాత సుషేణ సురుచిస్తథ ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమి. మాఘమాసాన్ని ఏమని పిలుస్తారంటే తపోమాసము అని పిలుస్తారు. అక్కడ సూర్యుడెవరు ఆ గణంలో మొట్టమొదటంటే పూషా అనే పేరు కలిగిన సూర్యుడు, అప్సరసేమో ఘృతాచి అనే అప్సరస, రాక్షసుడేమో వాతుడు అనే పేరు కలిగిన వాడు, సర్పమేమో ధనంజయుడు, యక్షుడు సురుచి, మరి మహర్షి ఎవరు అంటే గౌతమ మహర్షి, గంధర్వుడెవరు అంటే సుషేణుడు అనే పేరు కలిగిన గంధర్వుడు. ఈ విధంగా మాఘమాసం గురించి వర్ణించి చెప్పి తరువాత ఫాల్గుణ మాసం గురించి చెబుతున్నారు. క్రతుర్వర్చా భరద్వాజ పర్జన్య స్నేహజిత్తథ విశ్వ ఐరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమి. ఈ ఫాల్గుణ మాసంలో సూర్యుని స్వరూపం ఎవరు అంటే పర్జన్యుడు, అప్సరస ఎవరు అంటే సేనజిత్ అనే అప్సరస, రాక్షసుని పేరేమో వర్చసుడు అనే పేరు కలిగిన రాక్షసుడు, సర్పమేమో ఐరావతము, మరి యక్షుడెవరు అంటే క్రతువు అనే యక్షుడు, మహర్షి భరద్వాజ మహర్షి, గంధర్వుడెవరు అంటే విశ్వుడు అని ఈ ఫాల్గుణ మాసంలో ఉండే గణం గురించి చెప్పి అధాంశు కశ్యపస్తార్క్ష్య అరతసేనస్తథోర్వశి విద్యుచ్ఛత్రుర్మహాశంఖ సహోమాసం నయంత్యమి. ఇప్పుడు మార్గశిర మాసం గురించి చెబుతూ సూర్యుడేమో అంశుడు, అప్సరసేమో
ఊర్వశి, రాక్షసుడు విద్యుచ్ఛత్రుడు, సర్పమేమో మహాశంఖుడు, యక్షుడేమో తార్క్ష్యుడనబడేవాడు, మహర్షి కశ్యప మహర్షి, గంధర్వుడు ఋతసేనుడు అని మార్గశిర మాసంలో గణాన్ని గురించి వర్ణించి చెప్పి ఆ తరువాత పుష్యమాసం గురించి చెబుతున్నారు. భగస్ఫూర్జో అరిష్టనేమి ఊర్ణ ఆయుశ్చ పంచమః కర్కోటకః పూర్వచిత్తి పుష్యమాసం నయంత్యమి. ఈ పుష్యమాసంలో గణం గురించి చెబుతూ సూర్యుడేమో భగుడని పిలవబడతాడు, అప్సరసేమో పూర్వచిత్తి, రాక్షసుని పేరేమో స్ఫూర్జుడనే పేరు కలిగినవాడు, సర్పమేమో కర్కోటకుడు, యక్షుడేమో ఊర్జుడనే పేరు కలిగినవాడు, మహర్షి ఆయువు, గంధర్వుడేమో అరిష్టనేమి అని ఆ గణాన్ని గురించి వర్ణించి చెప్పి త్వష్ట అరచీక తనయ కంబళశ్చతిలోత్తమ బ్రహ్మాపేతోధ శతజిత్ ధృతరాష్ట్ర ఇషంభరా. ఇప్పుడు ఆశ్వయుజ మాసం గురించి చెబుతున్నారు. ఇందాక చెప్పనటువంటి మాసములు ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఆశ్వయుజ మాసంలో ఉండే గణాల గురించి చెబుతూ సూర్యుడేమో త్వష్ట అని పిలవబడతాడు, అప్సరస ఎవరంటే తిలోత్తమ, రాక్షసుడేమో బ్రహ్మాపేతుడు అనే పేరు కలిగినవాడు, సర్పమేమో కంబలుడు, యక్షుడేమో శతజిత్, మహర్షి రుచీకపుత్రుడైనటువంటి జమదగ్ని మహర్షి, గంధర్వుడేమో ధృతరాష్ట్రుడు. ఈ గణం ఆశ్వయుజ మాసంలో ఉంటుంది. విష్ణురశ్వతరోరంభ సూర్యవర్చాశ్చ సత్యజిత్ విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమి. ఇప్పుడు కార్తీక మాసం గురించి చెబుతున్నారు. ఈ కార్తీక మాసాన్నే ఊర్జమాసం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సూర్య భగవానుడేమో విష్ణువు అని పిలవబడుతున్నాడు, అప్సరసేమో రంభ, రాక్షసుడేమో మఖాపేతుడు, అలాగే సర్పమేమో అశ్వతరుడు అని పిలవబడుతున్నాడు, యక్షుడేమో సత్యజిత్, మహర్షి విశ్వామిత్రుడు, గంధర్వుడేమో సూర్యవర్చసుడు అని ఈ కార్తీక మాసంలో ఉండే గణాన్ని గురించి వివరించి చెప్పి ఏతా భగవతో విష్ణో ఆదిత్యస్య విభూతయః స్మరతాం సంధ్యయోర్నృణాం హరంత్యం హో దినే దినే. ఇవే విష్ణు స్వరూపుడైనటువంటి సూర్య భగవానుని యొక్క విభూతులు. 12 మాసములలో ఈ విధంగా 7 గణముల స్వరూపంగా ఆ సూర్య భగవానుడు లోకతంత్రాన్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రతిదినము 2 సంధ్యలలో, ప్రాతఃసంధ్య సాయం సంధ్య, ఈ సమయాల్లో ఎవరైతే ఈ చక్కటి వివరణను శ్లోకములను పఠిస్తారో శ్రవణం చేస్తారో వారి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి అని చెప్పి 12స్వపి మాసేషు దేవోసౌ షడ్భిరస్య వై చరన్ సమంతాత్తనుతే పరత్రేహ చ సన్మతిం. ఈ విధంగా సూర్యభగవానుడు గంధర్వాదులతో కలిసి గణములతో 6 గణములు, సూర్యునితో కలిపి 7, తన గణములైన 6 కలిసి ప్రతి మాసంలో అంతటా సంచరిస్తూ ఉంటాడు. ఈ రకంగా ఇహ పరములలో సమస్తమైన జీవులకు కూడా, దేహదారులైన జీవులకు ఇహపర సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని కలిగిస్తాడు. సామర్గ్యజుభి తల్లింగై ఋషయః సంస్తువంత్యముం గంధర్వాస్తం ప్రగాయంతి నృత్యంత్యప్సరసోగ్రతః. ఇప్పుడు ఈ గణాల పేర్లు చెప్పారు. ఈ గణములలో ఎవరెవరు ఏ ఏ కార్యములు ఆచరిస్తారో ప్రతి మాసంలో వాటి గురించి సంక్షిప్తంగా చెబుతున్నారు. ఆయా గణములలో ఉండే మహర్షులు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆ సూర్యమండలంలో సూర్యుని రథం మీద ఋగ్యజుస్సామ వేదమంత్రములతో సూర్యదేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు ఆయా మాసములలో ఆయా ఋషులు, ఎవరైతే ఆ గణంలో ఉన్నారో వారు. మరి గంధర్వులు ఉంటారుగా, ప్రతి గణంలో గంధర్వులు ఏం చేస్తూ ఉంటారు, సూర్య భగవానుణ్ణి చక్కగా గానంతో కీర్తిస్తూ ఉంటారు. మరి అప్సరసు ఉంటుందిగా, ప్రతి గణంలో అప్సరసలు ఏం చేస్తారు, నాట్యం చేస్తూ ఉంటారు. ఉన్నహ్యంతి రథం నాగాః గ్రామణ్యో రథయోజకాః
చోదయంతి రథం పృష్ఠే నైరుత బలశాలిన. ఇప్పుడు ఆ గణంలో ఉండేటువంటి సూర్యునితో పాటు ఉండే 6 ఉంటారు, అందులో 3 గురించి చెప్పేశారు. మహర్షులు ఏం చేస్తారు, గంధర్వులు ఏం చేస్తారో, అప్సరసలు ఏం చేస్తారో చెప్పారు. ఇంకా 3 ఉంటారు. ఎవరు వారు? సర్పాలు ఉంటాయి. సర్పం ఏం చేస్తుందంటే ఒక తాడులాగా రథభాగాలన్నింటినీ గట్టిగా కట్టి ఉంచుతాయి. ఇంకా యక్షుడు ఉంటాడుగా, యక్షులు ఏం చేస్తారు? రథాన్ని చక్కగా సర్దుబాటు చేసి ప్రయాణ సన్నాహాన్ని జరపడానికి యక్షులు వాళ్ళు ఉపయోగిస్తారు. మరి రాక్షసులు ఉంటారుగా, వాళ్ళు బలశాలులైనటువంటి రాక్షసులు ఏం చేస్తారంటే సూర్య రథాన్ని బలంగా తోసి ఆ రథగమనానికి సహకరిస్తారు. ఇలా ఆ సూర్య భగవానుని యొక్క గణంలో ఉండే 6 కూడా ఆయా మాసములలో తమ తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. వాలఖిల్యాహ సహస్రాణి షష్టిర్బ్రహ్మర్షయో మలాహ పురతోభిముఖం యాంతి స్తువంతి స్తుతిభిర్విభుం. వీళ్లే కాకుండా 60,000 మంది మహర్షులు ఉంటారు, వాలఖిల్యాది మహర్షులు. వాళ్ళు సూర్యుని యొక్క రథానికి అభిముఖంగా వెడుతూ ఆ సూర్య భగవాను స్తోత్రం చేస్తూ ఉంటారు. ఏవం హ్యనాది నిధనో భగవాన్ హరిరీశ్వర కల్పే కల్పే స్వమాత్మానం వ్యూహ్య లోకాన్ అవత్యజ. ఈ విధంగా ఆద్యంతములు లేనటువంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఆ సూర్య భగవానుడు లోకయాత్ర నడిపిస్తూ ఉంటాడు. ఆ సూర్య భగవానుని స్వరూపుడైనటువంటి శ్రీహరికి ఆద్యంతాలు లేవు. తన రూపాన్ని 12 విధాలుగా ఈ విధంగా విభజించుకుని సంచరిస్తూ ఉంటాడని చెప్పారు. ఇక్కడితో మనం ద్వాదశ స్కంధంలో 11వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 12వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. మరి ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.